పండాకు రాలే, మచ్చ రాలే, ఏది రాలే, కాయ బొబ్బ రాలే. ఓకే, 3 రకాలకు తట్టుకున్నది. మంచిదండి. నా ఖమ్మం పోయిందండి. ఖమ్మం పోతే మొత్తం పండాకు తెగులు, మొత్తం నల్లి ఇలాంటివి వచ్చి తోటలు లేకుండా మొత్తం పోయినాయి. మహబూబాద్లో ఇక్కడ ఎవరి తప్పించి ఒక నడివాళ్ళ చెట్టిరాములు గారి తోట తప్పించి ఎక్కడ లేవండి ఈ తెగుళ్ళకి. కానీ ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చేటట్టు ఉందండి? ఇంతకుముందు 25 క్వింటాలు, ఈ సంవత్సరం మొత్తం 10 క్వింటాలు పంచిన టాప్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది 25 క్వింటాలు ఈజీగా పండుతుంది వెంకి ప్రస్తుతానికి ఈ కాపును బట్టి. ఈ ఎకాల వర్షానికి అధిక వర్షానికి టాపు ఇత్తనం అంటే దమ్మున్న ఇత్తనం అంటే వెంకి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఎండు మిరపను సాగు చేస్తున్నారండి? దాదాపు 30 సంవత్సరాలు చేస్తున్నాం. ఎలాంటి రకాలు సాగు చేస్తున్నారు? సన్న రకాలు సాగు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతము ఈ నల్లి ఉధృతి ఎక్కువగా ఉంది, తర్వాత విల్టు ఎక్కువగా ఉంది. అత్యంత ముఖ్యంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనకు ఈ వర్షాకాలంలో మొన్నటి వరకు కూడాను మోందా తుఫానుతో ఇబ్బంది పడ్డారు. సో మీరు ఈ తుఫాన్లో ఇట్లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో గత 30 సంవత్సరాలలో ఉన్న వాతావరణ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు వాతావరణ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కానీ ఈ నారు పెంచడం కానీ మొక్కను సాది పెట్టడం జరిగింది. దానివల్ల వర్షాలకు కూడా పోయిన తర్వాత దీన్ని యథావిధిగా మందులు కొట్టుకుంటూ దాన్ని సాగు చేసి పైకి వచ్చేటట్టు చూసి చేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట ఏ రకం అండి? ఇది మీరు సాగు చేస్తున్నవి ఎన్ని రకాల విత్తనాలను సాగు చేస్తున్నారు? మేము దాదాపు సన్న రకాలలో ఒక 3-4 రకాలు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు? మొత్తం మేము 2 ఎకరాలే. 2 ఎకరాల్లో. ఈ 2 ఎకరాల్లో ఎలాంటి విత్తనాలను తీసుకున్నారు? సన్న రకాలల్లో 2-3 తీసుకున్నాం. ఈ సంవత్సరం ఓన్లీ వెంకీ అండ్ రవి సీడోలది ఒక 10 ప్యాకెట్లు తెచ్చి ఒక ఎకరం ఉందా లాభం మేమే నారు పోసుకొని మేమే పెట్టినాం కనుక దానివల్ల మాకు ఇది మంచిగా అనిపించింది. ఒక కాపు మాత్రం తెంపించిన ఆల్రెడీ ఇప్పటికి ఒక కాపు తెంపించిన ఆల్రెడీ. ఇది నాకు చాలా బాగా అనిపించింది అండి. ఈ సీడ్ నచ్చింది. అయితే ఏ విధంగా నచ్చింది రాములు గారు? ఏ విధంగా అంటే దీని విధానం ఏంటంటే దగ్గర కాపు, హైట్ బాగా వచ్చుడు. ఓకే, రెండోది ఏంటంటే గింజలు కూడా మంచి ఒరిజినల్ గింజలు వచ్చేసినాయి. కాయలో సైజు బాగా వచ్చేసింది. ఓకే, రెండోది ఏంటంటే తెలపరు రాకుండా మచ్చకాయ లేదు, ఏది లేదు, చూడటానికి కూడా అందంగా అనిపించింది. బాగానే ఉన్నది. ఎక్కడెక్కడ రైతులు కూడా వచ్చి చూసుకొని పోతూ ఉన్నారు. అమ్మాయి ఇక్కడ 7-8 ఊళ్ళో కూడా వచ్చి చూసి ఇట్లా ఇంత బాగున్నదండి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు పక్క సైడ్ వాళ్ళు అందరూ మా రైతులు. ఓకే, ఇప్పుడు ఈ 2 ఎకరాల్లో ఒక ఎకరంలో వెంకీ రవి హైబ్రిడ్స్ సంస్థ వెంకీ 6268 సాగు చేస్తున్నారు. ఇంకొక కంపెనీ కూడా ఒక ఎకరంలో సాగు చేస్తున్నారు. ఆ రకానికి ఇప్పుడు వెంకీ 6268 రకానికి తేడా ఏంటండి? తేడా అంటే అది ఒక పావుల మందం కాస్తే ఇది 3 పావుల మందం కాసింది వెంకీ సీడోలది. ఓకే, అది చాలా తక్కువ హైట్ రాలేదు, సైజు తక్కువ వచ్చింది, ఎడకాపు. ఓకే, ఇది దగ్గర కాపు, గని దగ్గర, కాయగా దగ్గర. ఓకే, చిక్కడి కాపు పడింది. తర్వాత ఇప్పుడు ఈ అధిక వర్షాలు పడ్డాయి కదా, ఈ అధిక వర్షాలలో వెంకీ 6268 ఎలా తట్టుకుంది? అది దాని వల్ల అంటే అది వాతావరణం వల్ల కొంతమంది వినలే, కానీ ఇది తట్టుకునే విధానం ఉన్నది. ఈ వెంకీ అన్న రకానికి తట్టుకున్నది. కానీ వేరే రకాలు చనిపోవటం, పక్క తోటలన్నీ కూడా వేరే విత్తనాలతో పోయినాయి, కానీ ఇది తట్టుకునే గుణం ఉంది దీని దగ్గర, తట్టుకుంటుంది. ఈ 40 సంవత్సరాల మీ అనుభవంలో ఈ రకానికి మిగతా రకాలకి తేడా ఏంటండి? అంటే ఇది తట్టుకునే గుణం ఒకటి ఉన్నది, నల్లి ఎక్కువ అటాచ్ కావటం లేదు. ఓకే, దోమ వల్ల కూడా ఏం లేదు, బాగా సాగు చేసినప్పుడు కూడా దాన్ని కొట్టే మందులు రెగ్యులర్ గా దీనికి వెంకీ 6268 రకానికి మందులు మిగతా కంపెనీకి రెగ్యులర్ గా మనం స్ప్రే చేస్తున్నామన్నారు మేము వచ్చే ముందర. దీనికి కొద్దిగా మందులు కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు, తట్టుకునే గుణం ఉన్నది, తట్టుకున్నది కూడా. ఓకే, ఎలా ఒకసారి చెప్పండి. ఎలా అంటే భూమి వాతావరణం ఒకటి ఉన్నది, గింజల సీడ్ కూడా మంచి సీడ్ చేయబట్టి దాని వల్లనే తోట హైట్ రావటం, దగ్గర కావటం, ఇలాంటి వర్షాలకు తట్టుకోవటం, దోమ కానీ నల్లి కానీ అటాచ్ అయినా కూడా మందులతో కవర్ అవుతుంది వెంకీ సీడ్. ఓకే, ఈ 30 గుంటల్లో వెంకీ 6268 అనేది మీరు ఎన్ని క్వింటాల దిగుబడి తీయొచ్చు? ఎన్ని కోతలు కోస్తారు? మేము దాదాపు 3 కోతలు కోస్తాం. ఓకే, ఫస్ట్ ఒక కోత కోసినాం. ఈ 30 గుంటల్లో మొదటి కోత కోసాము. ఇక 2వ కోత, 3వ కోత, తర్వాత సంక్రాంతి తర్వాత ఒక దింపుతాం మళ్ళా, తర్వాత ఉగాది తర్వాత.
ఎన్ని క్వింటాల దిగుబడి రావచ్చు? దాదాపు అంతకుముందు మాత్రం మనం వేరే సీడ్లో మాత్రం 28 క్వింటాల నుంచి 30 క్వింటాలు వచ్చింది. ఓకే. ఇది నాకు అనుభవం ఉన్నంత వరకు అయితే సరే దానికి దీనికి తేడా 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 క్వింటాలు దానికి దీనికి దిగుబడి తేడా. అది 30 వచ్చేసింది సన్న రకాలల్లో, 28, 30 అట్లా వచ్చింది. ఇది మాత్రం 40 వస్తుందని అనుకుంటాను. హైట్ పెరగటం, కాయ సైజు, బారు. ఓకే. ఒక చెట్టు కాయ దింపితే ఇన్ని 2 కేజీన్నర 2 కేజీల మందాలకు ఉన్నాయి కాయలు. ఓకే. ఒక 1/2 కేజీ అంతా దింపించాం. ఆల్రెడీ మీరు కొత్త కోసారు అంటున్నారు, 5 క్వింటాలు అంటున్నారు కదా. మార్కెట్లో మీరు ఏ రేటు పడిందండి? అవును, 13-14 వేలు పడుతుంది. మొన్న తీసుకెళ్ళాను అన్నారు కదా. ఇప్పుడు ఏ మార్కెట్కి తీసుకెళ్లారండి? మేము ఎక్కువ బయట మహబాద్కి తీసుకెళ్లారు. తర్వాత ఇంకొకటి అండి, ఇప్పుడు మనకు ఈ మందులు ఎన్ని రోజులకు ఒకసారి పిచికారీ చేస్తారు? అవును, దాదాపు 15-20 రోజులకు ఒకసారి, 15-20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తున్నప్పటికీ తోట ఇంత బ్రహ్మాండంగా ఉంది. 15 కానీ కాస్ట్లీ మందులు మాత్రం కొట్టడం జరుగుతుంది. మరి మామూలు మందులతో మాత్రం కవర్ కాలేదు కొంతమందికి. కానీ మేము మంచి మందులు మళ్ళీ కూడా మంచి కాస్ట్లీ మందులు మళ్ళీ ఇట్లా ఈ వేరే రకాలు గుంటూరు గింటూరు ఏం తేడు, వరంగల్నే తెస్తాం. మందులు కూడా వేదావిధిగానే ఇస్తాం. ఎకరానికి దాదాపు అరకట్ట నుంచి కట్ట, 2 ఎకరాల మీద 2 కట్టలు వేస్తాం. ఎన్నిసార్లు వేసారండి? 3 సార్లు. ఇప్పటికి కేవలం 3 సార్లు 3 సార్లు. 3 పాటలు కూడా 3 చెప్తాం. ఫస్ట్ పార్ట్ ఒకటి, మధ్య సెకండ్ ఒకటి, మళ్ళీ థర్డ్ లాస్ట్ పార్ట్. 3 పాటలు చెప్తాం. 3 పాటలతోనే ఇట్లా వచ్చేస్తుంది. తేపకు వేసినప్పుడల్లా 2 బస్తాలు. ఓకే. ఈ 2 ఎకరాల పేరు 2 ఎకరాల పేరు మీద 2 బస్తాలు ఎమ్మటి 6 బస్తాలు వేస్తాం 3 పాటలకు. ఓకే. కేవలం 6 బస్తాలేనండి? 6 బస్తాలే. 6 బస్తాలతో ఇంత ఏపుగా పెంచారు. ఓకే. దీనిలో భూమిలో గుణం కూడా కొంచెం మంచి గుణం ఉంటుంది. విత్తనం కూడా వేపుగా, అది నారు వచ్చి కూడా మేమే పోసుకున్నాము, మేమే సాదులు కూడా అది 15 నుంచి 20-25 రోజుల దాకా నారు వేయాలన్నది కూడా 30 రోజులకే వచ్చేసింది. నారు కూడా గింజలు పెట్టడంతో సైజు తొందరగా వచ్చేసింది. అన్ని నారులు కొంచెం సైజు తక్కువ వచ్చినా కూడా ఇది ఏమంటే 30 రోజుల వరకు ఎతకొచ్చేసింది. 30 రోజుల్లో వేసేసాం. ఓకే, సంతోషం అండి. సో మనకు ఇంకోటి చివరిగా రాములు గారు, ఈ పండాకు రోగం అంటారు, పండాకు రాలే అసలు, ఇందులో రాలేదు, ఈ విత్తనానికి రాలే, వేరే విత్తనానికి వచ్చింది. 2 సార్లు స్ప్రే చేస్తే కూడా అది ఘటన అయిందిలే, కానీ దీనికి రాలే అసలే. ఓకే. ఈ రకానికి రాలేదు. ఓకే. పండాకు రాలే, మచ్చ రాలే, ఏది రాలే, బొబ్బ రాలే. ఓకే. 3 రకాలకు తట్టుకున్నది ఇది. మంచిది. పక్కన కూడా వీళ్ళందరూ చాలా మంది రైతులు చుట్టు ప్రాంతాలు వేసింది, కానీ ఈ 7 ఊళ్ళల్లో ఈ తోట మించిన తోట ఇక లేదు. అవునా? చూసినంత లేదు, ఎక్కడ లేదు. చూస్తాను రైతులు చూసిపోతున్నారు, ఇంత బాగుందబ్బా ఎట్లా అని చాలా మంది అప్సెస్. ఓకే. బాగుంది తోట అని కూడా చూస్తాను. నిన్న కూడా ఒక 10-15 మంది రెడ్డాల ఇట్లా ఈ తండా గడ్డి ఉడములు ఆసాములు వస్తున్నారు. ఇదే ఇత్తనం అండి, ఇట్లా చక్కగా రోడ్డు కదా, వెళ్ళిపోతూ చూసిపోతుంటారు. అక్కడ రోడ్డు దాకా కూడా ఉంటుంది కదా, అక్కడ నుండి చూసినా ఇక్కడ అవపడుతుంది తోట, అంత హైట్ ఉంది.